నియోజకవర్గ సమీక్ష సమావేశం కొనసాగుతోంది. 2 రోజుల తర్వాత పార్లమెంట్ సమీక్ష సమావేశాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, ఆందోళ్ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో జహీరాబాద్, బాన్సువాడల్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. కామారెడ్డిలో బీజేపీ గెలుపొందగా నారాయణ్ ఖేడ్, ఆందోళ్, జుక్కల్, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ విజయం సాధించింది. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం కొనసాగుతోంది. 2 రోజుల తర్వాత పార్లమెంట్ సమీక్ష సమావేశాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ ద్వారా ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. ఏవై స్వామి. శ్వేత, తెలంగాణ భవన్ లో ఈ రోజు ఒకవైపు జహీరాబాద్ లోక్సభకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం కొనసాగుతుంది. వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా పార్టీ ప్రిపేర్ అవుతుంది. దానికి తోడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీకి సంబంధించిన గెలుపోటమిల అంశంపైన కూడా సమీక్షించుకుంటున్నారు. వరుసగా ఒక్కో రోజు ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని సమీక్షిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సమీక్ష సమావేశంలో పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు పాల్గొంటున్నారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో సహా, కడియం సింగర్తో సహా సీనియర్ నేతలంతా కూడా సమావేశానికి హాజరవుతున్నారు. 2 రోజుల పాటు అనారోగ్యంగా తోటి ఉన్నటువంటి కేటీఆర్ ఈ రోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ రోజు వచ్చిన తర్వాత ఒకవైపు జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి వాటి విషయంలో మాట్లాడుతున్నారు. ఒకవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి జుక్కలు, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నారాయణఖేడు, ఆందోళన, జహీరాబాద్ ఈ 3 నియోజకవర్గాలు, అవి 4 నియోజకవర్గాలు, మొత్తం 7 నియోజకవర్గాల పరిధిలో 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా ఒకవైపు బాన్సువాడ, మరోవైపు నారాయణఖేడ్లో రెండిట్లో మాత్రమే, ఒకవైపు జహీరాబాద్లో బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కామారెడ్డిలో బీజేపీ విజయం సాధించింది. మిగతా 4 నియోజకవర్గాల్లో ఒకవైపు జుక్కలు, అదేవిధంగా ఎల్లారెడ్డి, మరోవైపు ఆందోళన, నారాయణఖేడ్ ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఈ మొత్తం లోక్సభ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి 5,30,499 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 5,49,143 ఓట్లు వచ్చాయి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 18,644 ఓట్ల లీడింగ్ లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ బీజేపీల కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ లీడింగ్ లో ఉంటే ఇప్పుడు జహీరాబాద్ సంబంధించినటువంటి ఈ విషయంలో కావచ్చు, ఇప్పుడు సంబంధించినటువంటి ఈ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి 18,000 ఓట్ల ఇంకా లోటే ఉంది. వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో సిట్టింగ్ గా ఉన్నటువంటి బీబీ పాటిల్ ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఫలితాలను బట్టి బీఆర్ఎస్ పార్టీ తనను తాను సమీక్షించుకుంటుంది. వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో కూడా బలమైన అభ్యర్థుల్ని బరిలోకి నింపాలని చెప్పేసి భావిస్తుంది. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆలోచన మేరకు నియోజకవర్గం వారిగా ఒక్కొక్క నియోజకవర్గాల్లో పార్టీ గెలుపోవడంపై సంబంధించి సమీక్షిస్తున్నారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి బాగా పనిచేసి గెలుపొందారు. జుక్కల్లో కేవలం 1,100 ఓట్లతోటి హనుమంత్ సిండే ఓడిపోయారు. ఇలాంటి అనేక సెగ్మెంట్లలో దగ్గర 2-3 వేల ఓట్లు, 4-5 వేల ఓట్ల తేడాతోటి చాలా నియోజకవర్గాల్లో మనం ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మనం పోగొట్టుకున్నాము. ఖచ్చితంగా అది మన బీజేపీ వైపు కాంగ్రెస్, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ ట్రాంగిల్ ఫైట్ లో కాంగ్రెస్ ఉన్నటువంటి సొంత ఏజెండా కంటే కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత కలహాల కారణంగా మనం అధికారాన్ని కోల్పోయాము. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్ లో మరిన్ని మెరుగైన సీట్లు సాధించుకున్నామని చెప్పేసి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ నేతలను ఉద్దేశించి కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలను అమలయ్యే విధంగా ప్రజల్లోకి వెళ్లి మనం పూర్తిగా ప్రజలకు తెలియజేయాలి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థకు సంబంధించి కమిషన్ వేస్తానంటున్నారు. మరోవైపు ప్రాజెక్టులపైన కమిషన్లు వేస్తామంటున్నారు. ఇప్పటికే ప్రజలకు అనుకూలంగా ఒకవైపు పరిపాలనను ప్రజలకు వికేంద్రీకరణ చేసి అనుకూలంగా చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు రాజకీయ పరంగా దాన్ని కొంత డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. దీన్ని ప్రజలు ఏ మేరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారో చూద్దామని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడే పరిస్థితి ఉంది. మరోవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పక్కన పెట్టి అందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలి. ఎక్కడ ఇలాంటి అసంతృప్తి ఉన్నా కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో మనం 16 లోక్సభ సీట్లలో, ఒకటి హైదరాబాద్ ఒకటి వదిలి పెడితే 16 లోక్సభ సీట్లలో మెరుగైన మెజార్టీ సీట్లు మనం సాధించే విధంగా పనిచేయాలి. 2019 లోక్సభ ఎలక్షన్స్ లో
మనము దాదాపుగా 9 సీట్లు గెలుపొందాము. మల్కాజ్గిరి, భువనగిరి, నల్గొండ కాంగ్రెస్ గెలిస్తే మరోవైపు సికింద్రాబాదు, అదేవిధంగా నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాల్లో 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈసారి ట్రాంగిల్ ఫైట్ ఉంటుంది. ట్రాంగిల్ ఫైట్ లో మనకే మెరుగైన అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ రోజు జరగాల్సిన నిజామాబాద్ లోక్సభ పార్లమెంట్ సంబంధించినటువంటి సమీక్ష సమావేశం ఈ రోజు ఉండాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. అది రేపు నిర్వహించబోతున్నారు. మొత్తానికైతే ఈ నెల 12వ తేదీ వరకు వరుసగా వివిధ లోక్సభ నియోజకవర్గాల వారిగా, అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా సమీక్ష ఉంటుంది. ఆ తర్వాత సంక్రాంతి హాలిడేస్ తర్వాత 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మరిన్ని లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష కొనసాగుతూనే ఉంటుంది. మొత్తానికైతే ఈసారి రాష్ట్రంలో వచ్చే లోక్సభ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మెరుగైన లోక్సభ స్థానాలు సాధించి ఆ పార్లమెంట్కి వెళ్తేనే తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ వాదాన్ని జాతీయ స్థాయిలో ఎదుగైతే చాటేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ మెరుగైన సీట్లు సాధిస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు, జాతీయ పార్టీలు వాళ్ళకి తెలంగాణ పైన ప్రత్యేక ఏం ప్రేమ ఉండదు. వాళ్ళకు జాతీయ స్థాయి ప్రయోజనాలు చూసుకుంటారు తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవు వాళ్ళకని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో మెరుగైన సీట్లు సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్తుంది. ఒకవైపు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటమిని సమీక్షించుకుంటూ రానున్న రోజుల్లో పార్టీని మరింతగా ఏ విధంగా బలోపేతం చేయాలి, క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం ఏ విధంగా పటిష్టపరచాలన్న వ్యూహంతోనే ముందుకు సాగుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. శ్వేత, రైట్, థ్యాంక్ యూ స్వామి.